మేడోజు వంశాన ముద్దు బాలునిగా ఉదయించి లక్ష్మమ్మ గారాల తనేనిగా లక్షణంగా పెరిగి బంధువర్గమందు బలిరారామ అనిపించుకొని కేశవరపురమందు కీర్తి నొందినావు. కలలయందు ఎన్నో మెలకువలు నేర్చి అనుభవాలన్నీ పెన్ను సిరాలుగా మార్చి అందమైన గేయ రచన చేసి వీణుల విందు చేసినావు. మేడోజు మెరుపులతో మనిషికి శుతిమెత్తని చురకలంటించి దారి తప్పుతున్న జీవితాలకు చిరుదీపమై నిలిచావు. మంచితనానికి మించినది లేదంటూ కష్టమంతా కూడా ఇష్టంగా మార్చుకొని కన్నవారికి లోటు రాకుండా కుటుంబాన్ని మోసినావు. చిరునవ్వులతో చిన్నారులను పలకరించి అన్ని వేళలా మాకు కొండంత బలమై నిలిచినావు. మీ పేరు మీ మాట తీరు మాకు శాశ్వత చిరునామాలు. ప్రతినిత్యం మీ భావాలన్నీ మా బలగానికంతటికి మార్గదర్శకాలు. ఎన్ని పూజలు చేసిందో మీ అమ్మ, లేక లేక కలిగిన సంతానం పొరుగు దిష్టి తాకుతుంది అని ఎరుకలి బుట్టలో వేసి పేరు పెట్టుకుంది ఆ తల్లి. బాధలున్న కానీ బడికి పంపి అక్షర జ్ఞానాన్ని అందించింది. పైసా పుట్టని ఆ రోజుల్లో, తిండికి గతిలేని ఆ రోజుల్లో గంజి తాగి గట్కా తిని కారము మెతుకులు నమిలి వాళ్ళు తిని నీకు పెట్టారు మనసు చంపుకొని. గుండెల్లో కొండంత ప్రేమ నింపుకొని చుట్టాల ఇంటికి పోదామంటే వేసుకునే బట్టలు లేక సాకలోళ్ళ దగ్గర అడిగి తెచ్చి చినిగిన తెల్లని బట్టల్లో నిన్ను చూసుకొని మురిసింది మీ అమ్మ. గుడిసే గుడి అయ్యింది, చేతిలో బాడిసనే బడి అయ్యింది. దేవుడు ఎంత చెడ్డవాడు. కనీ పెంచిన తల్లిదండ్రులు అనారోగ్యంతో ఒక్కొక్కరు దూరమయ్యారు. నడి సముద్రంలో వదిలి వెళ్ళారు. చిమ్మని చీకట్లో జీవితము ఎటు పోవాలి, ఏం చేయాలి అని ఆలోచించే వయసు కాదు. కుటుంబ బాధ్యత భారం పెరిగింది. బడులు మార్చావు, బ్రతుకును మార్చుకోవాలి అనుకున్నావు. కష్టపడి వడ్ల పని చేశావు, ఇండ్లు కట్టావు. పనిచేయగా రైతులు పెట్టిన వడ్లను వాకిట్లో ఎండబోసి గిన్నెకి ఎత్తుకుపోయి అందరికీ అన్నం పెట్టావు. నీకు తగిన సహధర్మచారిని సహనమూర్తి మా అమ్మ. కష్టములో బాధలో ఎప్పటికీ వెన్నంటి ఉండే తోడు నీడ. ఆ సరస్వతీదేవి కటాక్షముతో పాటలు రాశావు, పద్యాలు రాశావు. చదువుకోలేకపోయినా కఠినమైన లెక్కలు నేర్చుకున్నావు. నడుచుకుంటూ 10 కిలోమీటర్లు వెళ్ళి భూమి లెక్కలు, ఇంటి లెక్కలు నేర్చుకున్నావు. 10 ఊర్లలో పేరు సంపాదించావు. పేరు పెరిగింది, ఇటు దాయాదుల పోరు కూడా పెరిగింది. ఒక్కడివై ఎదురొడ్డు నిలిచావు, కొట్లాడావు, మాటలతోనే సమాధానం చెప్పావు. 10 మందిని ఒప్పించే పెద్దరికము అలవర్చుకున్నావు. అభ్యుదయ భావజాలము, సామాజిక స్పృహ, ఏదో చేయాలన్న తపన ఎప్పుడు నిన్ను నడిపిస్తూనే ఉంది. మా అందరికీ చదువు చెప్పించావు, ఒక దారి చూపించావు. సన్మార్గంలో నడవడానికి మార్గదర్శిగా నిలిచావు. ఇంకా ఎంతో చెప్పాలని ఉంది. ఎవరికీ అందని శిఖరానివి, ఎంతో ఎత్తులో ఉన్న మానవతా రూపానివి. పడనోనికి నువ్వు ఒక పులివి. మా కొండంత హండ, ధైర్యము, బలము, మా బలగము అంతా మీ దీవెన. ఏమిచ్చి తీర్చుకోగలవు మీ రుణము. మీ పేరు చెడగొట్టొద్దు అంటుంది మాలో కనము కనము. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మీకు జన్మదిన శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులు. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు. ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని
పెదనాన్న నైజం కలిసున్న పసి రూపం నీరాణితనము నారాచ గుణము ఒకటైన చిరుదీపం పెరిగేనులే నాంసము వెలిగేనులే మా వంశము ఎన్నెన్నో తరములు తరగని యసములతో మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగి నీ హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేది మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం కుటుంబం
పుట్టినరోజులు శుభాకాంక్షలు. నాయనకు 75వ జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఎప్పుడు మాకు మనోధైర్యాన్ని నింపాలని, మీరు ఇక ముందు కూడా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు మామయ్య. మీరు ఎప్పటికీ ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. జన్మదిన శుభాకాంక్షలు తాత. మీ జీవిత అనుభవాలు, మీ మాటలు, మీ ప్రేమ ఇవన్నీ మన కుటుంబానికి పెద్ద ధనం. మీరెప్పుడూ ఇట్లనే ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే తాత. హ్యాపీ డైమండ్ జూబ్లీ. ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఆశీర్వదించండి. నాన్న మంచితనానికి మరో పేరు మా నాన్న. మనసుని ఒప్పించకుండా మాట్లాడడం మా నాన్న యొక్క తీరు. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పంచడంలో మా నాన్నని సాటి ఎవరూ లేరు. అందరినీ చిరునవ్వుతో పలకరించడం మా నాన్న యొక్క తీరు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచి మాకు ప్రతి విషయంలో అండగా ఉంటూ మనోధైర్యాన్ని, బలాన్ని నింపి, ఆత్మస్థైర్యాన్ని నింపి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి మా నాన్న ఈరోజు 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మా నాన్నకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మా కుటుంబ సభ్యులందరి తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇంకా దీర్ఘాయుష్తో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మా నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మీ కుమారుడు. మీకు జన్మదిన శుభాకాంక్షలు మామయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్య. హ్యాపీ బర్త్డే తాతయ్య. మీరు మాకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్. మమ్మల్ని చదువులో ఇంకా స్పెషల్ టాలెంట్స్ లో ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాన్న, మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్య. నీవే మా ధైర్యం, బలం, బలగం. జన్మదిన శుభాకాంక్షలు నాన్న. హ్యాపీ బర్త్డే మామయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు తాత. ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే తాత. బీ హ్యాపీ అండ్ హెల్దీ ఆల్వేస్.